స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆవిడకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ స్వీపర్ గా జాయిన్ అయ్యారు. ఓడోటానికి లిటరల్ గా ఆవిడ ఓడోటానికి జాయిన్ అయ్యారు. మొన్న ఏజిఎం అయ్యారమ్మా ఆవిడ. ఎట్లా పట్టుదలంటే మరి 10th క్లాస్ లో ఏజిఎం దాకా వెళ్తారా అండి అని మీరు అంటారు. వెళ్ళరమ్మా. సుమారుగా ఎంత వరకు వచ్చే అవకాశం ఉంది సార్ వీళ్ళకి? సాలరీలు అంటారమ్మా. ఆఫీస్ అటెండెంట్ అంటే బ్యాంక్ లో ఆఫీస్ అటెండెంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అన్న కళ ఉంటుంది. సో ఆ కళని 100కి 100% శ్రీధర్ సీసీ నెరవేరుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ వాళ్ళ ట్యాగ్ కూడా అదే, విద్యార్థిగారా ఉద్యోగిగా బయటికి వెళ్ళు అని. సో అలాగే ఇంకా ఎవరైనా కూడా 10th క్లాస్ చదువుకున్నాము, ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలన్నది మా కళ, ఇప్పుడు పాసిబుల్ అవుతుందా అనుకునే వాళ్ళకే ఈ వీడియో కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. దీని గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు శ్రీధర్ గారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మంది కూడా అంటే 10th అయిపోతుంది, ఏదో ఒక ఇష్యూ వల్ల, డిస్టర్బెన్సెస్ వల్ల చదువుని అక్కడి వరకే ఆపేయడం జరుగుతూ ఉంటుంది. కానీ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలన్నది వాళ్ళ కళ. సో అలా 10th క్లాస్ పాస్ అయినా అక్కడి వరకే చదువుకునే వాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే స్కోప్ ఉందంటారా? డెఫినెట్ గా అమ్మా. ఏ రకంగా సార్? అంటే వివిధ రంగాల్లో ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టార్ తీసుకున్నాం అనుకో అమ్మా. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. అందరూ లేదనుకుంటారు. అది ఆఫీస్ అటెండెంట్లు అంటే గ్రూప్ 4 ఉద్యోగాలమ్మా. సో ఆ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో సరిపోతుంది. పర్సంటేజ్లు కానీ ఎంత ఎక్కువ ఉండాలి ఇట్లాంటిది ఏమి రెస్ట్రిక్షన్ కూడా ఉండదు. ఆ ఎగ్జామ్ సిలబస్ కూడా అమ్మా మన 10th క్లాస్ లోపు చదువుకున్నటువంటి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ చాలా సింపుల్గా, అంటే ఎగ్జామ్ క్వాలిఫికేషన్ 10th కాబట్టి పేపర్ కూడా అదే స్టాండర్డ్స్ లోనే ఉంటుంది. దాంతో అది బ్యాంకింగ్ సెక్టార్లో. నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకున్నాం అనుకోండమ్మా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో MTS అంటారు, మల్టీ టాస్కింగ్ జాబ్. అంటే క్లరికల్ క్యాడర్ కన్నా తక్కువ, అటెండర్ కన్నా కొంచెం ఎక్కువ. మల్టీ టాస్కింగ్ అంటే ఈ మల్టీ టాస్కింగ్ ఉద్యోగం SSCలో మనము MTSగా సెలెక్ట్ అయితే దాంట్లో మనకి అసలు ఏ డిపార్ట్మెంట్లో వస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సెక్రటరీ, అంటే మనకి పార్లమెంట్లో ఉన్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా MTS లేనమ్మా. వాళ్ళందరూ క్వాలిఫికేషన్ కూడా 10th క్లాసే. సో సిలబస్ కూడా మనం 10th క్లాస్లో చదువుకున్నది ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే ఇందాక బ్యాంకింగ్ సెక్టార్లో అర్థమెటిక్ ఉన్నాం, దీంట్లో కొంచెం మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో అట్లానే రైల్వే తీసుకున్నాం అనుకోండి అమ్మా, చాలా హ్యూజ్ నోటిఫికేషన్ ఉంటుంది. అంటే ఎంటైర్ రైల్వేలో అతిపెద్ద నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ డి అమ్మా. సో గ్రూప్ డికి 10th క్లాసే క్వాలిఫికేషన్. దాంట్లో కూడా రకరకాల ఉద్యోగాలు. ట్రాక్ మెన్ అంటారు, అంటే ట్రాక్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, 10th క్లాసే క్వాలిఫికేషన్. మరి రైల్వే గేట్ల దగ్గర గేట్ తీసేవాళ్ళు వీళ్ళని చూస్తూ ఉంటాము, అది 10th క్లాసే క్వాలిఫికేషన్. అట్లా దాదాపుగా గ్రూప్ డిలో ఒక 12-13 ఉద్యోగాలు ఉంటాయమ్మా. వీటన్నిటికీ కూడా 10th క్లాసే క్వాలిఫికేషన్. సో సిలబస్ కూడా మోర్ ఆర్ లెస్ ఇందాక మనము SSC MTS కి మాట్లాడుకున్నాం కదా, అదే సిలబస్ ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 3 ఎగ్జామ్స్ ఒకే సిలబస్, ఒకే స్టాండర్డ్. కాకపోతే ఏంటంటే ఈ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి కొంచెం క్వశ్చన్ ప్రజెంటేషన్ వేరేగా ఉంటుంది. అంటే 10th క్లాసే చదువుకున్నాను, నేను ఎక్కువ చదువుకోలేకపోయాను, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోలేకపోయాను అని బాధపడాల్సిన అవసరం లేదు. సో ఈ 3 రంగాల్లోనూ అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక లేడీ, ఆల్మోస్ట్ ఏజ్డ్ అబౌట్ 50+ రీసెంట్ గానే వచ్చింది, పేపర్లో సోషల్ మీడియా నిండా వచ్చింది. ఆవిడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆవిడకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఆ టైంలో స్వీపర్ గా జాయిన్ అయ్యారమ్మా. అంటే ఓడోటానికి లిటరల్ గా ఆవిడ ఓడోటానికి జాయిన్ అయ్యారు. నేను తక్కువ చేసి చెప్పలేదు, చాలా గొప్పగా చెప్తున్నాను ఆవిడ గురించి. మొన్న ఏజిఎం అయ్యారమ్మా ఆవిడ. అంటే పట్టుదల. ఎట్లా పట్టుదల అంటే మరి 10th క్లాస్ లో ఏజిఎం దాకా వెళ్తారా అండి అని మీరు అంటారు. వెళ్ళరమ్మా. చదువుకున్నారు తర్వాత 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో జాయిన్ అయ్యి అక్కడ చూస్తూ పరిసరాలు చూసినప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుంది ఖచ్చితంగా. అంటే ఆ రోజున ఫ్యామిలీ పొజిషన్స్ కి ఆవిడ మానేసి ఉండొచ్చు, బట్ ఇవాళ మేనేజ్ చేసుకోగలననే నమ్మకంతో ఆవిడ
తర్వాత ఇంటర్మీడియట్ చదివారు, క్లర్క్ అయ్యారు, ఆఫీసర్ అయ్యారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అమ్మ. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అంటే ఆవిడకి సుమారుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయల శాలరీ వస్తుందమ్మా. అంటే 10th క్వాలిఫికేషన్ అని మనం తక్కువ చేసుకోక్కర్లేదు. ఆ రోజుకి మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి 3 ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఒక ఉద్యోగం తెచ్చుకొని కెరీర్ పెరగటం కూడా ఆగదమ్మా. కాకపోతే ఏంటంటే జీల్ ఉండాలి. అంటే అచీవ్ చేసిన దాంతో సాటిస్ఫై అవ్వకుండా ఎస్ వాట్ నెక్స్ట్ అనుకుంటూ వెళ్తే డెఫినెట్ గా అత్యున్నతమైనటువంటి పొజిషన్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సార్ మీరు అన్నట్టుగానే అంటే 3 కేటగిరీస్ లో మనకి 10th పాస్ అయినా కూడా జాబ్స్ ఉన్నాయని చెప్పారు. సుమారుగా ఎంత వరకు వచ్చే అవకాశం ఉంది సార్ వీళ్ళకి శాలరీలు అంటారా అమ్మా? ఆఫీస్ అటెండెంట్ అంటే బ్యాంక్ లో ఆఫీస్ అటెండెంట్ 20,000 22,000 వరకు వస్తుంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ రాస్తే 30,000 రౌండ్ అబౌట్ వస్తుందమ్మా. రైల్వే గ్రూప్ డి వచ్చేటప్పటికి ఇనీషియల్ శాలరీ 30,000, మినిమం 30,000 గ్యారంటీగా వస్తుంది. 30,000 రూపాయలు లైఫ్ స్టాండర్డ్స్ అంటే ఎక్కువ అన్న కానీ తక్కువ అయితే కాదు, డెఫినెట్ గా ఈ ఫ్యామిలీ కెన్ మేనేజ్. ట్రూ సార్. అండ్ అలాగే మీరు అన్నట్టుగానే అంటే ఇప్పుడు చాలా మంది కూడా జాబ్ వచ్చే వరకు చదువుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ గురించి లేదంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్, నెక్స్ట్ పోస్ట్ కి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అలా కూడా మనం మన గ్రోత్ ని పెంచుకోవచ్చు అంటారు. డెఫినెట్ గా. అండ్ అలాగే సార్ శ్రీధర్ సిసి ఎవరైతే కూడా అలాంటి వాళ్ళు 10th ఎగ్జామ్ మేము అయిపోయాము ఇప్పుడు ఇక్కడికి వచ్చి కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ కోర్స్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి సార్? రైల్వే కోర్స్ తీసుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయొచ్చు అమ్మా. ఎస్ఎస్సి కోర్స్ తీసుకుంటే రైల్వే కూడా రాయొచ్చు. కాకపోతే బ్యాంక్ ఎగ్జామ్ బ్యాంక్ అనేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే రైల్వేలో వచ్చే రైల్వే ఎస్ఎస్సిలో జనరల్ స్టడీస్ ఉంటుందమ్మా. జనరల్ స్టడీస్ అంటే మనం స్కూల్ లెవెల్లో నేర్చుకున్నటువంటి సోషల్, సైన్స్. సోషల్ అంటే 4 రకాలు: హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ. నెక్స్ట్ సైన్స్ వచ్చేటప్పటికి 2: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీలో మళ్ళీ బాటనీ, జువాలజీ ఉంటాయి. సో ఈ అన్ని కూడా ఒకటి స్కూల్ లెవెల్లో మనం చదువుకున్నటువంటి ఏది కొత్త సబ్జెక్ట్ లేదు. కాకపోతే ఏంటంటే స్కూల్ లెవెల్లో మనం చదువుకున్నది డిస్క్రిప్టివ్ చదువుకుంటాము, అక్కడ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాయడానికి చదువుకుంటాము. సో ఈ మన కోచింగ్ కూడా రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ అయితే 6 months ఉంటుంది. ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసిన వీడియోలో మాట్లాడుకున్నాం ఏంటంటే కంటిన్యూస్ గా వస్తాయి అని. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ఇది లాస్ట్ ఇయర్ది ఈ మంత్ లో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాలి. ఇది స్టార్ట్ అయిన వెంటనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో 10th క్లాస్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోకుండా నిజంగా ఇష్టపడి పని చేస్తే డెఫినెట్ గా గ్రూప్ డి ఉద్యోగం సంపాదించుకోవచ్చు అమ్మా. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు రైల్వే జాబ్స్ ఎప్పుడైతే మన దగ్గర పోస్టింగ్స్ నోటిఫికేషన్స్ రావడము అందులో ఒకప్పుడు మనం మాట్లాడుకుంటే నార్త్ వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కట్ చేస్తే శ్రీధర్ సిసి స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. రియల్లీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ ఇంకా అలా ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలి శ్రీధర్ సిసిలో అంటే ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఆఫీస్ వెబ్సైట్ అమ్మా. వెబ్సైట్ లో మన ఫోన్ నంబర్లు ఉన్నాయి. అలానే మీరు ఇప్పుడు డిస్ప్లే చేసేటటువంటి ఫోన్ నంబరు కాంటాక్ట్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అంటే ఈవెన్ ఫోన్లో అయినా సరే కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9 o'clock వరకు స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి ఎప్పుడైనా సరే మేము సిద్ధంగానే ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.